ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 190వ పాఠం నేర్చుకుందాము. ఇప్పటికి బైబిల్ పాఠాలు మొదలుపెట్టి 190 పాఠాలు పూర్తయ్యాయి. యెహోవా వాక్యం అనే యూట్యూబ్ ఛానల్లో నా బైబిల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎవరైనా ఈ పాఠాలు మొదటి నుంచి వినలేనట్లయితే వినండి. మొదటి నుంచి వినండి. నేను చెప్పిన రెఫరెన్స్ల ఆధారంగా బైబిల్ చదువుతూ ఈ పాఠాలు వింటూ ఉన్నట్లయితే బైబిల్లో ఉన్న విషయాలన్నీ అర్థమయ్యి దేవుని ప్రేమను మనం తెలుసుకోగలుగుతాము. దేవుని మార్గంలో నడుచుకోగలుగుతాము. సత్యాన్ని తెలుసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ దేవుని మాట వింటూ నడుచుకుంటూ దేవుడు మేలులు మనం పొందుకుంటాం అన్నమాట. మరి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, దుఃఖమైన, బాధ అయినా దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యమే మనల్ని ధైర్యపరిచి సమస్యల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా ఎలా ధైర్యంగా ఉండాలో, ఎలా సమస్యలను ఎదుర్కోవాలో దేవుడు మనకు పరిష్కారం చూపించి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా ఈ పాఠాలు వింటూ బైబిల్ చదవండి. బైబిల్ బాగా మీకు అర్థమవుతుంది. మరి అలా అర్థం అవ్వాలని, మీరందరూ ఈ బైబిల్ పాఠాలు విని బలపడాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి పాఠం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించునుగాక. ఆమెన్. మరి ఈ 190వ పాఠం పేరు శిష్యులు ఫలించాలి, యేసుకు స్నేహితులుగా ఉండాలి. ఇప్పుడు ఈ పాఠంలో చెప్పబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 27 వచనాల్లో రాయబడి ఉన్నాయి. ఈ పాఠంలో 2 విషయాల గురించి మనం తెలుసుకుంటాం. మొదటి విషయం నిజమైన ద్రాక్ష చెట్టు, దాని తీగలు. రెండవ విషయం యేసు ప్రేమలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి. ఇప్పుడు ఈ పాఠాన్ని తెలుసుకుందాం. యేసు తన నమ్మకమైన అపోస్తులతో మనసు విప్పి మాట్లాడుతూ వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు. అప్పటికే చాలా ఆలస్యమైంది. బహుశా అర్ధరాత్రి దాటింది. ఇప్పుడు యేసు వాళ్ళను పురుకొల్పే ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, నేను నిజమైన ద్రాక్ష చెట్టును, నా తండ్రి వ్యవసాయదారుడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అలాంటి పోలికే ఉపయోగించబడింది. ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా దేవుని ద్రాక్ష తోటతో పోల్చారు. ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా దేవుని ద్రాక్ష తోటతో పోల్చారు. కానీ యెహోవా ఆ జనాంగాన్ని విడిచిపెట్టబోతున్నాడు. యేసు ఇక్కడ ఒక కొత్త విషయాన్ని పరిచయం చేస్తున్నాడు. అదేంటంటే తండ్రి సాగు చేస్తున్న ద్రాక్ష చెట్టు యేసే. సార్వత్రిక శకం 29లో యేసును పవిత్ర శక్తితో అభిషేకించినప్పటి నుండి యెహోవా దాన్ని సాగు చేస్తున్నాడు. అయితే ఆ ద్రాక్ష చెట్టు కేవలం తననొక్కడినే సూచించట్లేదని చెప్తూ యేసు ఇలా వివరించాడు. నాలోని ఫలించని ప్రతి తీగను ఆయన, అంటే నా తండ్రి తెంచి పరేస్తాడు. అంతేకాదు, ఫలించే ప్రతి తీగ ఇంకా ఎక్కువగా ఫలించేలా దాన్ని శుభ్రం చేస్తాడు. ద్రాక్ష చెట్టుకు అంటుకుని ఉంటే తప్ప తీగ దానంతట అదే ఫలించలేదు. అలాగే మీరు కూడా నాతో ఐక్యంగా ఉంటే తప్ప ఫలించలేరు. నేను ద్రాక్ష చెట్టును, మీరు తీగలు. తాను వెళ్ళిపోయిన తర్వాత సహాయకుణ్ణి, అంటే పవిత్ర శక్తిని పంపిస్తానని యేసు తన నమ్మకమైన శిష్యులకు మాటిచ్చాడు. ఆ మాట అన్న 51 రోజులకు అపోస్తులు మరితరులు పవిత్ర శక్తిని పొందారు. అప్పుడు వాళ్ళు ద్రాక్ష చెట్టు తీగలు అయ్యారు. ఆ తీగలన్నీ యేసుతో ఐక్యంగా ఉండాలి. ఎందుకు? దానికి ఆయన ఇలా చెప్పాడు, ఎవరైతే నాతో ఎప్పుడూ ఐక్యంగా ఉంటారో, ఎవరితోనైతే నేను ఎప్పుడూ ఐక్యంగా ఉంటానో అతను ఎక్కువగా ఫలిస్తాడు. నా నుండి వేరైపోయి మీరు అసలు ఏమీ చేయలేరు. ఆ తీగలు లేదా యేసు నమ్మకమైన అనుచరులు ఎక్కువగా ఫలించాలి. అంటే వాళ్ళు యేసు లక్షణాలని అనుకరిస్తూ దేవుని రాజ్యం గురించి ఇతరులకు ఉత్సాహంగా ప్రకటిస్తూ ఎక్కువ మందిని శిష్యులుగా చేయాలి. ఒకవేళ ఎవరైనా
యేసు నుండి వేరైపోయి ఫలించకపోతే అప్పుడేంటి? ఆయన ఇలా చెప్పాడు, ఎప్పుడూ నాతో ఐక్యంగా ఉండని వ్యక్తి బయట పారేయబడి ఎండిపోయిన తీగలా ఉంటాడు. మరోవైపు తనను అంటు పెట్టుకుని ఫలిస్తూ ఉండే వాళ్ళ గురించి యేసు ఇలా చెప్పాడు, మీరు ఎప్పుడూ నాతో ఐక్యంగా ఉంటే, అలాగే నా మాటలు ఎప్పుడూ మీలో ఉంటే, మీకు ఇష్టమైనది ఏది అడిగినా దాన్ని పొందుతారు. ఇప్పుడు యేసు తన ఆజ్ఞల్ని పాటించడం గురించి మాట్లాడుతున్నాడు. అంతకుముందు 2 సార్లు కూడా దాని గురించి చెప్పాడు. వాటిని పాటిస్తున్నామని ఎలా చూపించవచ్చో యేసు చెప్పాడు. నేను తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్టే మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలిచి ఉంటారు. అంటే కేవలం యెహోవా దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి ప్రేమించడం మాత్రమే సరిపోదు. ఇంకా ఏం చేయాలో చెప్తూ యేసు ఇలా అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇదే నా ఆజ్ఞ. స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కన్నా గొప్ప ప్రేమ లేదు. నేను మీకు ఆజ్ఞాపిస్తున్న వాటిని చేస్తే మీరు నా స్నేహితులుగా ఉంటారు. ఇంకొన్ని గంటల్లో యేసు తన మీద విశ్వాసం ఉంచే వాళ్ళందరి కోసం ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమ చూపించబోతున్నాడు. ఆయన అనుచరులు కూడా ఒకరి పట్ల ఒకరు అలాంటి త్యాగపూరిత ప్రేమనే చూపించాలి. ఆ ప్రేమే వాళ్లకు గుర్తింపు. యేసు అంతకుముందు ఇలా చెప్పాడు, మీ మధ్య ప్రేమ ఉంటే మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది. యేసు తమను స్నేహితులు అని పిలిచాడని అపోస్తులు గుర్తించాలి. వాళ్ళను ఎందుకు అలా పిలిచాడో యేసు వివరించాడు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను, ఎందుకంటే నా తండ్రి దగ్గర విన్న వాటిని నేను మీకు తెలియజేశాను. యేసుకు దగ్గరి స్నేహితులుగా ఉంటూ తండ్రి ఆయనకు బోధించిన విషయాల్ని ఆయన దగ్గర నేర్చుకోవడం ఎంత గొప్ప అవకాశమో కదా. ఆ స్నేహాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళు ఎప్పుడూ ఫలిస్తూ ఉండాలి. అలా ఫలిస్తే వచ్చే ప్రయోజనం ఏంటో యేసు చెప్పాడు. మీరు నా పేరున తండ్రిని ఏది అడిగినా ఆయన దాన్ని మీకు ఇస్తాడు. ఆ తీగల మధ్య అంటే శిష్యుల మధ్య ప్రేమ ఉంటే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సహించగలరు. లోకం వాళ్ళను ద్వేషిస్తుందని హెచ్చరిస్తూ యేసు ఈ ఓదార్పును కూడా ఇచ్చాడు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే అది మీకన్నా ముందు నన్ను ద్వేషించిందని గుర్తుంచుకోండి. మీరు లోకానికి చెందిన వాళ్ళైతే మీరు తన వాళ్ళు కాబట్టి లోకం మిమ్మల్ని ఇష్టపడుతుంది. కానీ మీరు లోకానికి చెందిన వాళ్ళు కాదు కాబట్టే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకం వాళ్ళని ఎందుకు ద్వేషిస్తుందో యేసు ఇంకా ఎలా వివరించాడు. మీరు నా శిష్యులు కాబట్టి వాళ్ళు ఇవన్నీ మీకు చేస్తారు. ఎందుకంటే నన్ను పంపించిన వ్యక్తి వాళ్ళకు తెలియదు. తాను చేసిన అద్భుతాలే తనను ద్వేషించే వాళ్లను దోషులుగా నిలబెడతాయని చెప్తూ యేసు ఇలా అన్నాడు, ఎవరూ చేయని అద్భుతాలని నేను వాళ్ళ మధ్య చేసుండకపోతే వాళ్ళ మీద ఏ పాపం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను చూశారు, నన్ను నా తండ్రిని ద్వేషించారు. నిజానికి అలా ద్వేషించడం ప్రవచనాన్ని నెరవేర్చింది. యేసు ఒక సహాయకుణ్ణి అంటే పవిత్ర శక్తిని పంపిస్తానని మళ్ళీ మాటిచ్చాడు. ఆ బలమైన శక్తి యేసు అనుచరులందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళు ఫలించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేస్తుంది. ఆమేన్. విన్నారు కదండి. ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. మరి మనం యేసయ్య శిష్యులుగా ఉంటూ యేసయ్యకు స్నేహితులుగా ఉండి యేసయ్య మార్గంలో నడుచుకుంటూ యేసయ్యలో మనం ఫలించాలి అంటే ద్రాక్ష చెట్టు ఎలాగైతే ఆ ద్రాక్ష కొమ్మ తీగలు ఆ ద్రాక్ష వాళ్ళకి చుట్టుకుని ఉంటాయి. మనం కూడా యేసయ్యను పెనవేసుకుని యేసయ్యకు దగ్గరగా జీవిస్తూ యేసయ్య మార్గంలో మనం నడుచుకుంటే మనం కూడా ఫలిస్తామన్నమాట. మన జీవితాల్లో ఫలింపు, మన జీవితాల్లో వెలుగును మనం చూస్తాము. అలాగా యేసయ్య మార్గంలో మనం నడుచుకుంటూ యేసయ్య నామంలో మనం ఏది అడిగినా పరలోకపు తండ్రి మనకిస్తాడనమాట. కాబట్టి అలా యేసయ్య మాట వింటూ యేసయ్య మార్గంలో నడుచుకుందాము.
దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాము. గాడ్ బ్లెస్ యూ.